చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మీ మధ్యలో నిలబడి నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశము మరి దైవజనుడు కలిగించారు. మరి అదే మొన్నటి వారం రోజున నేను అడిగినప్పుడు నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాడు. మరి మా బావే మరి చెల్లె మరి మంచి గాయకురాలు. మా కుటుంబంలో 4 గాయకులు అయ్యారు. అందులో ఇంకో చెల్లె కూడా బల్లార్స్లో సేవ చేస్తుంది. ఇంకొక తమ్ముడు కూడా నేను మా కుటుంబంలో. మరి ఇద్దరు సేవలో వాడబడుతున్న చెల్లెళ్ళు నిజంగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా కుటుంబంలో ఒక అన్న, 2 అన్నలు ఉన్నారు. ఒక అన్న ప్రభువు నిద్రించాడు, కానీ ఒక అన్న దైవజనుడిగా మరి సంఘం నడిపిస్తున్నారు. దేవుని నామ స్తోత్రాలు. మరి నా పేరు, నేను చిన్న మారుమూల గ్రామంలో పుట్టినటువంటి కొలనూరు గ్రామం నాది. నా పేరు పురుషోత్తం స్వామి. నేను గత 89 90 సంవత్సరంలో నేను చదువుకునే టైంలో దేవుళ్ళలోకి రావడం జరిగింది. అయితే ఇది రావడానికి కారణం ఏంటంటే మా తల్లి హార్ట్ పేషెంట్, మా నాన్న కిడ్నీలో రాయి, మా అక్క దీర్ఘకాలిక వ్యాధి. ఇలా మా ముగ్గురు వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో మా చిన్నాన్న గోవర్కంలో ఉంటారు. ఆయన సింగరేణిలో వర్క్ చేస్తారు. మా నాన్నేమో కూలి పని, వ్యవసాయం ఇట్లా చేసుకునే వ్యక్తి. మా నాన్నకు 3 అక్కలు, నేను ఒక్కని. మా చిన్నాన్నకు సింగరేణిలో పని చేస్తాడు. 3 కొడుకులు, 1 పాప. అలా ఆయన సింగరేణిలో జాబ్ చేస్తూ చాలా తాగి రోడ్ల మీద తినడానికి కూడా అప్పుడు ఆ పరిస్థితులు అట్లా ఉండే. అలాంటి సమయంలో ఒక కొర్నేల్ అంకుల్ అనే ఇండియన్ మిషన్ చర్చ్లో ఉన్నటువంటి ఒక సంఘ సభ్యుడు ఆయన స్వార్థ చెప్పడం ద్వారా వాళ్ళు రక్షణలోకి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళు, దాని తర్వాత మేము అందులో మాకు వాళ్ళు స్వార్థ చెప్పడం ద్వారా మేము వచ్చాము. ఈ వ్యాధుల ద్వారా వచ్చినప్పుడు కొంత న్యాయం జరిగింది. తర్వాత నేను సంఘానికి పోవాలంటే కొంచెం ఇబ్బంది పడేది. ఈ దేవుడు ఏంది, అమెరికా దేవుడు అనేది కొంచెం నాలో అనేది వచ్చేది. అయితే ఒక రోజున ఒక హిందువులు ఇది భజన రామాయణం నేర్పించే ఒక వ్యక్తి, మాస్టర్ అంటారు. ఆయన ఒక పాట పాడతాడు. ఏం పాట అంటే, నా ప్రాణమా నాలో నీవు కృంగి ఉన్నావని ఒక ఇద్దరు కలిసి పాట పాడుకున్నాడు. ఆ పాడుకున్నప్పుడు నేను ఆ పాట విన్న తర్వాత నాకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది. అరే వీళ్ళు వాడతాను, నేను ఎందుకు వాడకూడదు ఈ పాట అనేది పాట ద్వారా నేను ఆకర్షితున్నై ఆ 89-90లో అప్పుడు చర్చికి వెళ్ళి చర్చిలో ఒక పాట పాడుతుంటే ఇట్లనే ఒక సదే గౌడ్ అని ఆయన కాంగ కొట్టేది, డోల కొట్టేది, నేను పాట ఆయన కాంగ ఇట్లా కొడుతూ పాడుతా అంటే అట్లా ఇక మా దైవజనులు స్వార్థ సేవలో తీసుకుపోవడం, అట్లా సేవలో వాడబడుతున్నాం. అలాంటి సమయంలో ఒకరోజు నా జీవితంలో 4 ప్రమాదాలు జరిగినాయి. 4 ప్రమాదాలు అంటే, ఒకటి మా ఇంటి దగ్గర 2 ఇళ్ళు ఉంటాయి. ఆ మధ్యలో స్థలం ఉంటుంది. ఇటు ఇల్లు, ఇటు ఇల్లు, ఈ మధ్యలో స్థలం ఉంటే ఒక ఇంటి దగ్గర నుంచి ఒక కరెంటు తీసుకున్నాం. ఆ కరెంటు తీసుకున్న తర్వాత వర్షం కొట్టింది. బాగా కొట్టిన తర్వాత ఏమైందంటే ఊసిళ్ళు బాగా వచ్చినాయి. తెలుసా మీకు ఊసిళ్ళు అంటే? ఆ ఊసిళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, ఈ ఊసిలు బాగా వస్తాను ఇట్లా కానీ చెప్పి దీన్ని తీసి పక్కకు పెడదామని ఆ కరెంటు బుగ్గను తీసి ఇంట్లో పెట్టలే, బయటనే ఉన్నది. అది అప్పటి వరకు మా కరెంట్ అంటే భయం, మండుతుందట, ఇల్లు అంటుకుంటుందట అంటే అప్పుడు భయం. రాత్రి వచ్చి ఇట్లా చూసి అయ్యో మండుతుందా ఏంటని అట్లా ఆ రకంగా భయం ఉండేది కరెంట్ అంటే. అప్పుడు ఆ కరెంటును తీసి నేను వర్షం వచ్చింది, ఆ కరెంటుకు గుట్టలు చుట్టున్నాయి, ఆ బదనికి ఇట్లా పట్టుకున్న తర్వాత తీసి అంత దూరాన్ని ఎత్తేసింది. కథ నాకు సోయలేదు, పడిపోయినా. అప్పుడు మా తల్లిదండ్రులు బాగా బాధపడ్డారు. అయ్యో ఎందుకు కరెంటు తీసుకున్నావు, ఏంది అసలు అని చెప్పి బాధపడ్డారు. అప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. తర్వాత రెండోసారి ఒక ట్రాక్టర్ పనికి పోతుంటే వాగులో ఉసుక తీసుకోవడానికి వెళ్తాను. వెళ్ళినప్పుడు ట్రాక్టర్లో మేము వెనక డబ్బలో కూర్చున్నాము. తర్వాత ముందట ఉండే ఒక వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆ డ్రైవర్ను స్టేరింగ్ అడిగిన తర్వాత ఇది నా డ్రైవర్ ఇచ్చిన తర్వాత రోడ్ సైడ్కి దాటుతుంది కదా అని చెప్పి ఈ డ్రైవర్ ఏం చేసిండు, ఇట్లా తలపైన ఇట్లా
అనేసరికి ఆ డ్రైవరు నడిపే వ్యక్తి ఏం చేసిందంటే ఇట్లా చూసారు. చూసేసరికి ఈ ట్రాక్టర్ ఇంజన్ పోయి కాలంలో గోతులో పడ్డది. గోతులు పడ్డ తర్వాత ఇంజన్ పడ్డ తర్వాత డబ్బా విట్ట లేచింది, ఒక ఓడ మీద లేచింది. మేము డబ్బాలో ఉన్నాము. ఆ డబ్బాలో ఉన్నప్పుడు చేతులకు కొన్ని గాయాలైనాయి. అప్పుడు ఆ డబ్బే ఒకవేళ మా మీద పడితే నడుము కాలు మొత్తం విరిగిపోయి చనిపోయేవారు. ఆ రోజు బతికించిండు. అదేవిధంగా 2 అపాయాల చెల్లి దేవుడు తప్పించాడు. 3వది మా వ్యవసాయం చేసినప్పుడు నాకు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేసినప్పుడు పొలంలో వరి కట్టడానికి కడతా అంటే మన నల్లు అంటారు, మీకు తెలుసు పల్లెటూళ్ళు ఉన్నది నల్లు అంటే కట్టలు కట్టడానికి అవి అయిపోయిన తర్వాత మా అక్క ఏమన్నదంటే తమ్మి నల్లు తీసుకురాపోరపోయారని చెప్పి మా అక్క అన్నప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ఆ పొలంలో పదనున్నది, పాదం మాత్రమే దిగబడుతుంది, నీళ్లు మాత్రం లేవు. అయితే మీదికి వెళ్ళి కరెంటు తీగ ఉన్నది. ఆ తీగ నేను గమనించలేదు. అది 3 ఫేజులు ఉంటాయి. 3 ఫేజులు అంటే ఇంజన్లకు కరెంటు, డైరెక్ట్ కరెంటు. దీనికి ఎరుతుంటుంది, ఒక ఫేజ్ ఉంటుంది, అది ఎరుతుంటుంది. కానీ దానికి కరెంటు పట్టిందంటే వదిలిపెట్టదు కదా, మాయం నల్లగా అయిపోవాలి, మనిషి ప్రాణం తీసేదాకా వదిలిపెట్టేది. అయితే అలాంటిది నేను పొలంలోకి వెళ్తున్నప్పుడు ఆ వైరు, సర్వీస్ వైరు కిందికే ఉన్నది. అప్పుడు ఆ వైర్లు 3 టేప్ చుట్టూ, ఆ 3 ఫేజుల వైర్లు నేను ఇట్లా వెళ్తున్నప్పుడు నేను ఆ రోజు రుమాలు చుట్టుకుని ఉన్నా. ఎందుకో అంటే ఎండకి ఇట్లా రుమాలు చుట్టుకున్నప్పుడు ఈ సెంటర్లో ఆ 3 వైర్లు అది ఇట్లా అన్నప్పుడు వెంటనే ఆ కళ్ళకి వెళ్ళి విరుగులు తిరిగినట్టు అన్న తర్వాత వెంటనే ఈ రుమాలు ఇట్లా జటక కొట్టి పడేసింది. అప్పుడు నన్ను దేవుడు బతికించాడు. అక్కడి నుంచి వెళ్ళి తర్వాత ఇట్లా దేవుని సేవలో వాడబడుతూ సువార్త అనేక ఆదిలాబాద్ జిల్లాలో భద్రాచలం నడువులో చాలా సువార్తలు వాడబడతాను నేను. ఎందుకంటే నేను తెలంగాణ ధూమ్ధాంలో పనిచేసిన కనుక నన్ను తీసుకెళ్తారు. అయితే అదేవిధంగా వాడబడ్డప్పుడు ఆ వాడబడుతూ ఇటు దేవుని సేవలో వాడబడుతూ ఇటు వస్తున్నప్పుడు మా భార్య ద్వారా మా మామ సింగరేణిలో నౌకరు చేస్తాడు. నౌకరు చేసినప్పుడు ఆయన మెడికల్ అడ్మిట్ అయ్యి, మా మామకు 3 బిడ్డలు, కొడుకులు లేరు. తర్వాత పెద్ద ఆయన వయసు అయిపోయింది, 2వ ఆయన నేను పని తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత 2013లో సింగరేణిలో అప్లై చేసిన నా సర్టిఫికెట్లు నేను ఇవన్నీ అప్లై చేసినప్పుడు అది విజిలెన్స్కి వెళ్ళిపోయింది. చేసిన అయిపోయింది, అన్నీ కరెక్టే ఉన్నాయి, అల్లుడు బిడ్డ అని అన్నీ కరెక్టే ఉన్నాయి. వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ 7 సంవత్సరాలకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ మధ్యలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఏంటంటే, ఓహో ఈయన అప్పటికి నేను 2 ఎకరాల భూమి అమ్ముకొని నా సడ్డకులకు పైసలు ఇచ్చి కొనుక్కున్నా. ఆ కొన్న పనిని ఇక రాదు, ఈయన అయిపోయింది, ఈయన లాస్ అవుతాడు, ఈయన ఎట్టి పరిస్థితుల్లో రాదు అని చెప్పి నన్ను ఎగతాళిగా మాట్లాడు. నా స్నేహితులు ఈయన పని చేస్తాడు, వయసు ఎక్కింది, అట్లా ఇట్లా అని చాలా బాధ పెట్టారు. కానీ నా దేవుడు 2013లో పెట్టినటువంటి బండి 2019లో మళ్ళీ నాకు కాలొచ్చింది. వచ్చిన తర్వాత సింగరేణిలో జాయిన్ అయినా, సింగరేణిలో వర్క్ చేసిన తర్వాత మొన్న ఫిబ్రవరి సింగరేణిలో కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతాయి సింగరేణి తరఫున. మేము పోయినప్పుడు కోల్ ఇండియాలో 11 డివిజన్లు సింగరేణిలో గోలైట్ నుంచి వెళ్ళి కొత్తగూడెం వరకు 11 డివిజన్ల కళాకారుల ద్వారా అక్కడ ఫస్ట్ ప్రైజ్ మేము తీసుకొచ్చి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ కోల్ ఇండియాకు సెలెక్ట్ అయినాం. అక్కడ జనవరి 16, 17, 18 తారీఖులలో పోటీలు పెట్టినప్పుడు అక్కడ కూడా గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ వచ్చిన తర్వాత ఇక కొన్ని సన్మానాలు ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఒకరోజు నేను ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ 16 తారీఖు రోజున సెలెక్ట్ అయినా, ఇక్కడ 16 తారీఖున జనవరి 16 తారీఖున గోల్డ్ మెడల్ వస్తే 16 తారీఖున ఫిబ్రవరి సాయంత్రం సెకండ్ షిఫ్ట్లో 6 గంటల 20 నిమిషాలకు నేను చేసే పని ఏంటంటే ట్రామర్. ఆ ట్రామర్లో 2 ట్రబ్బులు ఉంటాయి. అంటే ఖాళీ ట్రబ్బులు తీసుకెళ్ళాలి, ఆ ట్రబ్బులు రింపుకొని తీసుకురావాలి. అయితేనే ట్రామర్ బెల్లు బట్టి అవి తీసుకొచ్చే అనుకుంటా అన్నట్టు. అయితే నా తోడు ఉన్నటువంటి కార్మికులు 3 ఉన్నారు. వాళ్ళు ఏం చేసిందంటే, ఈ ఖాళీ తీసుకపోయినా భర్త రింపుకొని రాగా ఈ లైన్ మీద వెళ్తా అంటే, ట్రాక్ మీద పోతా అంటే అవి పడ్డాయి. ఒక్కటి పడ్డది. 5 ట్రబ్బులు ఫుల్తో నిండున్నాయి. 3వది మంచిగా ఉన్నది, 4వది పడ్డది. 4వది పడ్డాక ఆల రింపుతలేదు, తాడ ఆగిపోయింది.
అన్న ఆడ ఆగిపోయింది అక్కడ బర్త్ పడ్డట్టు అని చెప్పి అంత దూరం జంక్షన్ ఉన్నాం ఇక్కడికి వచ్చి అది తీసి పైకి పంపిద్దామని చెప్పి వచ్చి లేవడానికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ రామరు వెనుక ఉన్నటువంటి డ్రామర్ జిగ్గులో ఉన్నటువంటి డ్రామర్ వచ్చి అన్న ఈ సంగతి ఈ మూడిని పంపించి ఖాళీ తీసుకొచ్చి మళ్ళీ రెండింటికి లేపుదాం అట్లయితే ఈజీ కదా ఎందుకంటే ఆధార్ ఎక్కుతుంది లోడ్ ఎక్కువబడుతుంది అన్న తర్వాత అన్నాడు. అన్న తర్వాత అన్న మరి నువ్వు బెల్లు పట్టు ఇంకొంచెం టైట్ పట్టు నేను అని చెప్పి ఆ ట్రబ్బుల మధ్యలోకి నేను ఇట్లా తీయడానికి ఇట్లా అంగిన ఆయన బెల్లు పట్టేడు ఆగింది ఆలను ఆయన తర్వాత ఇట్లా తీసిన ఇట్లా పట్టిన అంతే కొండి పట్టేసరికి అరే అంటే ఎందుకు వచ్చినాయి ఆ రెండు ట్రబ్బుల మధ్యలో నేను ఇట్లా ఇరుక్కున్నాయి ఇక మొత్తుకుంటాను. అన్న 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 ఆవేశపడి మోసెంతలేదు ఇక్కడ అవుతుంది అన్నట్టు. అంటే నేను ఇట్లా డైరెక్ట్ ఇట్లా తీస్తే ఈ రెండు జబ్బలు మొత్తం బొక్కలు ఇరిగిపోవు, కానీ నేను ఇట్లా సైడ్లో ఉండేసరికి ఇక్కడ వెనకాల అవుతుంది. దేవుని దగ్గర వల్ల ఏం కాదు బ్యాసరి కాదు కానీ కండరాలు అవుతున్నాయి. అయితే ఆ రోజు నేను మొత్తుకుంటాను అన్న 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 ఆవేశపడ్డ అనేసరికి మోసెంతలేదు అనుకుంటాను ప్రభు నేను ఇక పోతున్నా నేను ఇక చనిపోతా కావచ్చు అనుకుంటున్నా. కానీ నా దేవుడు అప్పుడు ఏం చేసిన వెంటనే ఆయన సడన్గా అన్న బెల్లు పట్టి అంటే 2 సెకండ్లలో బెల్లు పట్టేసరికి ఆ 2 సెకండ్లలో మొస తీసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు తోడి సహోదరుడు వచ్చి నన్ను లిప్పి అన్న చేతులు ఏమంటే నడువు అని చెప్పి నడిపించినప్పుడు అప్పుడు నా శ్వాస అందుకున్నది. అప్పుడు నేను బతికాను. దేవుడు ఇలా 4 అపాయాల నుంచి కాపాడాడు. అయితే ఈరోజు ఇక్కడ రావడానికి నేను 33 సంవత్సరాలు 89 అంటే దగ్గర 40 దగ్గరికి వస్తుంది కదా 38 ఆ రోజు నుండి ఏ రోజు కూడా నేను సాక్ష్యం చెప్పలేదు. అనేక స్టేజ్ల మీద పాటలు పాడి కళాకారులుగా ధూమ్ధామ్ ఇవన్నీ చేసినా కానీ ఏ రోజు కూడా సాక్ష్యం చెప్పలేదు. కానీ ప్రభు నన్ను బతికిస్తుండు, ఎందుకంటే ఆయన పరిచయంలో ఆయన సేవలో వాడబడుతున్నాను కనుక నేను సాక్ష్యం చెప్పాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇంకా 3 సంఘాలు అయిపోయి ఇది 4వ సంఘం. ఇలా నన్ను దేవుని పరిచయంలో వాడుకుంటున్నాడు. నేను సిగరెల్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా దేవుని సేవలో ఇంకా వాడబడాలి, ఎందుకంటే ఈరోజు శ్వాస ఆగిపోతే నేను అసలు ఏమైపోయాను. అందుకనే సాక్షిగా నిలబడి అనేక చోట్ల సాక్ష్యం చెప్పుకుంటూ సంఘాలలో దేవుని కనపరుస్తామనే ఉద్దేశం కొద్దీ మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ సిన్ని సాక్ష్యాన్ని దీవించండి. నా గురించి మా కుటుంబం ప్రార్థన చేయండి. ఒక పాట పాడుకొని ముగిస్తాం. మరి దైవజనులు కూడా ఇచ్చినటువంటి ఈ సమయం మరి మీరు కూడా ఎండ దెబ్బ నుంచి బాగా అదవుతుంది కనుక వెళ్ళాలని మీరు కూడా చాలా మరి ఆయాసంతున్నారని నేను అనుకుంటున్నా. ఒక పాట పాడి నేను ముగిస్తాను. మీరు చప్పట్లు కొట్టి 2వ సారి పాడడానికి ప్రయత్నించండి. హల్లెలూయా.